ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నిరాశని అధిగమించడం ఎలా అనేది ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ఆశ, నిరాశ ఇవి రెండు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు. నిరాశ నిలువెల్లా ఆవహించినప్పుడు దాన్ని అధిగమించాలంటే దానిని ఆశతో భర్తీ చేయాలి. ఇదే సింపుల్ లాజిక్. చూడండి, మనకి వేడిగా ఉన్నప్పుడు చల్లగా ఉండాలి అని అనుకుంటాం. అదేవిధంగా చలిగా ఉన్నప్పుడు వేడిగా ఉండాలి అని అనుకుంటాం. నిరాశగా ఉన్నప్పుడు మనం దాన్ని ఆశతో భర్తీ చేస్తే సరిపోతుంది. నిజానికి ఆశ అనేది జీవితానికి, భవిష్యత్తుకి పునాది. కేవలం జీవితానికే కాదు, భవిష్యత్తుకి కూడా ఈ ఆశ అనేది ఒక ఫౌండేషన్ లాంటిది. మనం నిద్రలేస్తూ ఉండగానే ఒక ఆలోచన మన మనసులో ప్రవేశిస్తుంది. ఆ ఆలోచనను బట్టి మనం రోజంతా ప్లాన్ చేసుకుంటాం. ఆ ఆలోచనే ఆశ. మనం హాయిగా గుండె మీద చేయి వేసుకొని నిద్రపోగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆశ మీద నమ్మకమే. ఆశ ఉండాలి, మళ్ళీ ఆ ఆశ మీద నమ్మకం కూడా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే వర్తమానానికి, భవిష్యత్తుకి వారధి లాంటిది ఆశ. అంటే ఒక బ్రిడ్జ్ లాంటిది. ప్రజెంట్ కండిషన్ అలాగే ఫ్యూచర్ కండిషన్, ఈ రెండిటికి మధ్య ఈ గ్యాప్ను పూడించేదే ఆశ. చూడండి, మనకి ఏదన్నా ఒక తీవ్రస్థాయి సమస్య ఉండొచ్చు, ఏదన్నా మనం ఒక వ్యాధితో బాధపడుతూ ఉండొచ్చు. ఆ వ్యాధి మన్ని నిరాశ నిస్పృహలకి లోన్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఆ వ్యాధి గురించి భయపడితే మనం రికవర్ అవ్వలేం. అలా భయపడకుండా ఆ వ్యాధి నుంచి మనం కోలుకుంటాం అన్న నమ్మకాన్ని కలిగించేది ఆశ. కాబట్టి ఈ ఆశ చాలా ముఖ్యం. ఇంకా చెప్పాల్సి వస్తే చీకటిలో నుంచి వెలుగు చూపించేది ఆశ. చిమ్మ చీకటిలో మనం ఉంటాం, ఎలాంటి దృశ్యాలు మనకు కనపడవు, మొత్తం కూడా అట్టర్ డార్క్నెస్. అలాంటి సందర్భాల్లో ఒక చిన్న వెలుగు, ఆ వెలుగు మనకి మొత్తం కాంతివంతం చేస్తుంది. అలా కాంతివంతం చేసేదే ఆశ. ఆశ లేకుండా మనకి అరఘడి కూడా గడవదు, కొద్దిసేపు కూడా మనం గడపలేం. అసలు ఇంకొక మాట చెప్పాలంటే ఆశ అనే దాని ఆసరా లేకుండా ఒక్క అడుగైనా మనకి ముందుకు పడదు. చూడండి, మనం ఏదైనా ప్రయాణం చేస్తూ ఉంటాం, మనకి ఏ వెహికల్ అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు మనం నడవాల్సిందే. కానీ గమ్యాన్ని చేరుకుంటాం అన్న ఆశ లేదనుకోండి, మనం నడవం. ఆ ఆశే మనని నడిపిస్తుంది. ఇంత ముఖ్యమైనది ఆశ. అసలు ఆశకి మనం తెలుసో తెలియకోనో చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఇలా జరిగింది అని మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, వాపోతూ ఉంటూ ఉంటాం. ఇలాగ వాపోతూ ఉండటంలో అర్థం ఏంటంటే ఆశకి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అని అర్థం. ఆశ మన జీవితానికి ఒక అద్భుతమైన వరం అండి. ఆశ లేదనుకోండి, అసలు మనం లేవు. మన మనుగడే లేదు ఆశ లేకపోతే. మనం నిరాశలో ఉన్నా, నిస్పృహలో ఉన్నా, మన భుజం తట్టి ముందుకు నడిపించేది ఏమిటి అంటే ఈ ఆశ మాత్రమే. మనకి ఎదురయ్యేటటువంటి దురదృష్టకర సంఘటనల్ని తట్టుకొని దుఃఖాన్ని దిగమింగేసేసి గుండె బలాన్నిచ్చేది ఆశ. ఈ ఆశ అనేది లేదనుకోండి, మనిషి గుండె ఎప్పుడూ ఆగిపోయి ఉండేది. అంత ముఖ్యమైంది. అంటే మనం బతుకుతామన్న ఆశ అన్న నమ్మకమే మన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అయితే ఆకాశానికి హద్దుంది కదా, అలాగే ఆకాశానికి హద్దున్నట్టుగానే మన ఆశకి కూడా హద్దుండాలి. హద్దులు మీరిన ఆశ దురాశ కింద మారుతుంది. అది దుఃఖ హేతు కింద మారుతుంది, మనని కబళించేస్తుంది. కాబట్టి ఆశకి, దురాశకి మధ్య ఉండేటటువంటి ఆ డిఫరెన్స్ని, ఆ తేడాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, గుర్తించాలి. దానికి అనుగుణంగా మనం మలుచుకోవాలి. అలాగే దానికి అనుగుణంగా మనం మసలుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఎంతటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ఎంత నిరాశలో ఉన్నా, అటువంటి నిరాశలో కూడా
దురాశను మాత్రం దరిచారనివ్వకూడదు. నా పని అయిపోయింది, లాభం లేదు అంటూ మనం నిరాశ నిస్పృహలతో నిట్టూర్పులు విడవకూడదు. మనిషికి కష్టసుఖాలు రెండూ ఉంటాయి. చీకటి వెలుగులున్నట్టుగా నాణానికి రెండు వైపులున్నట్టుగా కష్టం ఉంటుంది, సుఖం ఉంటుంది. అన్నిటికి మించి మీకు అతి ప్రధానమైన విషయం చెప్పాలి. సూర్యోదయం కావాలి అని అనుకోవటం ఆశ, సూర్యోదయం కానే కాదు అని అనుకోవటం నిరాశ, ఇక సూర్యోదయం అలాగే ఉండాలి అని అనుకోవటం దురాశ. ఏది కోరుకుంటే బాగుంటుంది అనేది మనకు మనమే ఆలోచించుకోవాలి.